ఎరా కిరణ్, నువ్వు ట్రై చేసిన అమ్మాయి ఈమెయిల్ ఐడి దొరికిందా? అమ్మాయి దొరకలేదురా, వాళ్ళ అమ్మది దొరికింది. ఏంటి బద్రి, నువ్వు నెట్ కూడా వస్తావా? యా, నేను అన్నిట్లో ఫాస్టే. అమ్మాయిలతో చాటింగ్? అమ్మాయిలతో చాటింగ్ కాదమ్మా, స్పెషల్ సైట్ సీయింగ్స్. చూస్తారా? కమ్ ఆన్. చూడరా బాబు, బాబు బొమ్మలే ఓపెన్ చేయలేదు, తొందర పడిపోతున్నా. చిన్నరా. హాయ్ నీలు. హాయ్ వాసు. అరే ఇవాళకి ఇది ఓపెన్ అవుతుందంటావా? నువ్వు నోరు మీరా. నువ్వెందుకు వాసు, నేను చూస్తాలే, నువ్వెళ్ళు. వాసు, వాళ్ళు చూడరా ఎంత ఇదిగా ఉన్నారు. ఏంటి వాసు అందించనుగా ఉన్నావు? భామల ప్రభావమ్మా? ఇది నెట్ టెన్షన్ కాదు బద్రి, హార్ట్ టెన్షన్. థ్యాంక్స్. ఇదిగో మిమ్మల్ని. ఏంటి ఏంటి అంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నావు? చదవడం కాదు, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే, సినిమా చూస్తున్నా. సినిమాల తర్వాత ముందు నాకు ఈ చీర ఎలా ఉందో చెప్పు. కళామందిర్ చీర కట్టుకున్న అమ్మాయిలా అందంగా ఉన్నావు. ఎల్లో సారీ, ఎల్లో బ్లౌజ్, ఓకే. లోపల వేసుకున్న బ్లాక్ పెట్టి కొట్టే మ్యాచ్ అవ్వట్లేదు. లోపల ఎవరికి తెలుస్తుంది? ఏమన్నా లోపల నేను బ్లాక్ కలర్ పెట్టికోట్ వేసుకున్నానని నీకెలా తెలుసు? ఒక్క పెట్టికోట్ ఏంటి, నీ ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలతో సహా చెప్పగలను. నీ ఎడం భుజం మీద ఒక పుట్టుమచ్చ, నీ కుడి తొడ మీద ఒక పుట్టుమచ్చ, నడుం ఎడం వైపు ఒక పుట్టుమచ్చ, నడుం కింద ఒక పుట్టుమచ్చ. ఇదిగో నీకు వెనకున్న పుట్టుమచ్చలు కూడా చెప్పగలను. ఏంటి అరే అలా చూడకు, నీ చూపులో ఏదో మాయ ఉంది. అవును. ఏమిటమ్మా కింద కూర్చుని అలా వెతుకుతున్నావు? ఎలకల్ని ఏమైనా పడుతున్నావా? డాడీ ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగా? మీ నాన్న చూడు, పైకి డీసెంట్ గా కనిపించిన లోపల బొమ్మలు రాయి వేసుకుని పీచ్ మిఠాయి అమ్ముకునే వాళ్ళు ఎంత అందంగా ఉన్నాడు. రథవ బట్టలు పట్టి చావట్లేదు, కుర్చీలు బాగులేవా? సరే రేపే కొత్త కొత్త తెచ్చేస్తాను. ఇప్పుడే కావాలంటే ఎలా కుదురుతుంది? నిన్ను అడవి చూస్తే భయం వేస్తుందిరా. చూడు, మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి. దిక్కపోతే బలవంతంగా దించుతాం. బుద్ధి తక్కువ, పోలీసు ఉద్యోగానికి వచ్చాం. చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు. నవ్వుతున్నారు. మరే ఇదిగో వనభోజనానికి కూర్చొని గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో, అదేం కుదరదు. ఇక్కడికి 10 కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్లు వేసి ఫ్లాగులు కట్టాము. ఈ వెళ్ళి ఎవడు ఫ్లాగ్ ఒకటి తెచ్చుకోవాలి. ఉండవా, అడవిలో పులి కాకపోతే పులిహార ఉంటుంటా సూర్యబాబు. పైగా ఇది టైగర్ జోన్ చూసావో లేదో. వెళ్ళాలి, పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటాం. మేము ఉంటామని గ్యారంటీ ఉంది సార్. అంటే మిమ్మల్ని పికప్ చేసుకెళ్తామయ్యా, లేకపోతే మీ బాడీ తీసుకెళ్తామయ్యా. ఈ మాత్రం జంగల్కే భయపడతారు భయ్. లైట్ తీసుకోవాలి. లైట్ తీసుకునేది, లైట్ ఆడని తీసుకుంటారు. మీ జనం తీసుకోవా. ఇటు వెళ్తే పుల్లు ఉంటాయి, ఇటు వెళ్తాం. వాటికంటే నాకు పావులు టెన్షన్ ఎక్కువ ఉందిరా. పావుల కన్నా పుల్లు డేంజర్. నువ్వా ఏ ఎలుగుబెట్టి అనుకున్నాను బాబు, నేను వెళ్తాను రా. ఎక్కడికి? శ్రావణ డేంజర్ లో ఉందిరా. మనం అంతకన్నా డేంజర్ లో ఉన్నాం. వెళ్ళపోతే వాడు అమ్మాయిని చంపేస్తాడు రా. అమ్మాయి నువ్వే వాళ్ళ నాన్న చంపావు అనుకుంటుంది. ఇప్పుడు వెళ్తే పోలీసులు పట్టించేస్తా. వెళ్ళకపోతే అమ్మాయికి ప్రమాదం రా. ఎలాగోలా మేనేజ్ చేయండి రా ప్లీజ్. బతికుంటే మేనేజ్ చేస్తాం. తేడా వస్తే నువ్వు ఇంటికి మెసేజ్ చేయాలి. ఏ అవలేరా చెప్తాను కదా, చూసుకోండి. ఓకే. దీంతో పాటు వీటెంట్. ఇది భోజనం ముందండి, భోజనం చేస్తున్నండి, భోజనం తర్వాత అండి. ఇది టీ తాగే ముందండి, టీ తాగేటప్పుడు అండి, టీ తాగిన తర్వాత అండి. ఇది రాత్రి భోజనం ముందండి, భోజనం చేస్తూ భోజనం తర్వాత అండి. షబ్బబ్బబ్బా, ఇన్ని మాత్రలు మింగి బతికే కంటే ఇదిగా ఇందులో 2 చుక్కలు మింగారనుకోండి, డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతండి. అప్పుడప్పుడు నువ్వు మంచి సలహాలు ఇస్తుంటావురా. ఒకసారి కత్తిది ఇదిగోండి.
అన్సీజన్ లో పుట్టి ఎదవా దీన్ని పెట్టి ఒక్క పోటు పొడిచారంటే నేను కాదురా నువ్వు వెళ్తావు నరకానికి దరిద్రం వదిలిపోద్ది నన్ను చంపటం కాదు అక్కడ కార్మికులు ఆకలి తావులు తాగకుండా చూసుకోండి లేకపోతే మీ తావుకు వస్తుంది అతిదానికట్ట నవబాక ఇదిగా అమ్మాయి పంతంలో నువ్వు కూడా మీ అమ్మ లాంటి దానివేనని నేనేం మాట్లాడకుండా ఊరుకుంటున్నాను అంత మాత్రాన ఈడ అలగా జనంతో తిరిగావంటే తిరుగు డబ్బాలో అమెరికా పంపిస్తా ఏంటది నువ్వు చున్నా కూసున్నా మన ఎత్తుకు సరిపడేట్టు ఉండాలా అప్పుడే పై చూపులో చూసే వాళ్ళకి మన సిరికో మర్యాద అసలు మనతో మాట్లాడాలంటే అవతల వాడి కనీసం జేబులో 1,00,000 రూపాయలే ఉండి తీరాలంతే ఏంది మాట్లాడుకుంటూ అట్టపోతావు ఏంది నీ జేబులో 1,00,000 రూపాయలు లేవుగా చాలా బాగా అన్నాడు వీడు నువ్వు రావే రోటీ తిందు ముండా 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 అంటదేనిరా నాన్న ముండా అంటే పంజాబీలో మొగుడా అని అర్థం. వరే వరే నీ పంజాబ్ పెళ్ళం తెలుగు భాషనట్ట ఇంచె లెక్కన మద్దతు చేస్తా ఉంటే కొంచెం కూడా బాధపడకుండా నవ్వుతా కూకుంటావేంద్రా ఇదిగా ఆ తలుపై పరువు పంచి కూడా తీసుకొని పారిపోద్ది ఎవడన్నా ఏంటే ఏం పంజాబ్ భాషో ఏందో నక్కంటే ముక్కంట కుక్కంటే తొక్కంట చొక్కంటే బొక్కంట చిచి అన్ని బూతులే లేక చస్తున్నాం ఈ కర్మ కర్మ ఆహా ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి ఈ రొట్టెల్లోకి ఈ కూర మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాడు నా కోడలు నన్నేగా కూరలో దారం సరిపోయిందా దారమా అది కారం నాన్న ఏడ్చినట్టే ఉంది దీని భాష ఒరే నాయనా నువ్వు పంజాబ్ లో ఉద్యోగం చేయడం బాగానే ఉంది అక్కడ నీ పై ఆఫీసర్ ఫ్యామిలీ మొత్తాన్ని టెర్రరిస్టులు లేపేస్తే మిగిలిపోయిన ఈ పిల్ల మీద జాలితో నువ్వు పెళ్లి చేసుకోవడం బాగానే ఉంది కానీ నీ పెళ్ళమే 30 రోజుల్లో తెలుగు భాష అనే పుస్తకాన్ని దాన్ని పట్టుకొని రోజుకు 30 సార్లు నన్ను తెలుగుని మద్దతు చేయడం మాత్రం నేను తట్టుకోలేకపోతున్నారా ఇదిగో సింగిల్ ఫైనల్ డెసిషన్ గా చెప్తున్నాను ఆ తెలుగు మానేమని చెప్పరా ఇంకా నయ్యం మాట్లాడడం మానేమని చెప్పలా మరీ మంచిది అయినా మన ఇళ్లలో పనిచేసుకునే ఆడాలకి మాటలెందుకు నువ్వు చెప్పింది నాకు బాగా నచ్చిందే ఒసే నీ మాట దరిద్రం కానీ నీ మనిషి మంచి మంచి నీచం ఒరే అబ్బాయి నేను తెల్లారగట్ల దొంగల బండికి వెళ్ళిపోతా అవతల వ్యవసాయ పనులు కూడా ఆగిపోయి ఉన్నాయి పైగా ఈ వయసులో ఒక ఆడదాని చేత ఏవే అచ్చే వచ్చే అనిపించుకోవడం నా రక్తపోటుకు అంత మంచిది కాదు ఆ ఇచ్చేయడం కూడా అర్థం చేసుకో ఏమయ్యా రెడీ అయినా అబ్బా ఇంకెంతసేపు అయ్యా తొందరగా ఎవడే అతగాడు ఎవడోడు మర్యాద లేకుండా ఏంటంటే పిచ్చేశెట్టి గారు ఏంటి కేకేశారు నువ్వు ఎప్పుడైనా ఫోటో దిగా నేను ఎప్పుడన్నా ఎక్కితే కదా దిగడానికి కదా మరి నాతో ఫోటో దిగాలని కోరిక లేదా నీతో ఫోటో దిగాలని కోరిక నువ్వేమన్నా డి రామానాయుడువా నారా చంద్రబాబు నాయుడువా కదా మరి అందుకే నీతో ఫోటో దిగాలని నాకు కోరిక ఉంది నా కోరిక తీరుస్తావా అయ్యి బాబాయ్ బాబాయ్ మీరు మరేలేండి బాబు మొట్టమొదటిసారి ఫోటో తీసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి కానీ మీతో దిగుతున్నందుకు చాలా దుఃఖంగా ఉందండి బాబా కదా మరి అందుకే పిలిచాను పిచ్చేశెట్టి గారు మీకు పిచ్చి మోకాల్లోనే కాదండి అరికాల్లో మెదడు కూడా ఉందండి మెదడు కూడా ఉందండి అయితే వెళ్ళిపోతా సర్లేదా దిగు ఇవైతే కూర్చో నవ్వు ఏ దానిలే తీ వస్తానండి పిచ్చేశెట్టి గారు ఫోటోలు వచ్చాక నాకు ఒకటి పంపించండి మీది కత్తిరించుకొని నాది గోడ కత్తిరించుకుంటాను ఈ ఫోటో ఎందుకు తీయించానో తెలుసా మీరే చెప్పారు కదండి నాతో ఫోటో దిగాలని కోరిక ఉందని అక్కడే నువ్వు తప్పులో కాలేసావు వీడు నాకు 300 బాకీ వీడు నాకు 500 బాకీ నువ్వు నాకు 1000 రూపాయలు బాకీ మీలో ఎవరైనా అప్పు తీర్చకుండా ఊరొదిలి పారిపోయారనుకో పోలీసులకు అనవాళ్ళు కావాలి కదా అందుకు తీయించారనమాట ఈ ఫోటో అమ్మ పిచ్చేశెట్టి ఇంత పని చేసావా నీకు ఇస్తాను రా మడతలో కిడతా